నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రచారం పీక్స్ కు చేరుకుంది. పవన్ అభిమానులు చేస్తున్న సందడి మామూలుగా లేదు. తన ఫ్యాన్స్ కి తోడు సినీ గ్లామర్ కూడా తోడు కానుండడంతో ప్రచారం జోరుగా సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ 2 రోజుల పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసే అవకాశం ఉందంటూ సమాచారం. ప్రస్తుతం హైపర్ ఆది పిఠాపురంలో పర్యటిస్తున్నారు. అలాగే సినీ హీరో నవదీప్ కూడా పవన్ ఆదేశిస్తే ప్రచారానికి సిద్ధమంటున్నారు. ఇక జనసేన ప్రచారంతో ప్రత్యర్థి పార్టీలు కాస్తంత గందరగోళానికి గురవుతున్నాయంటున్నారు జన సైనికులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకోగా జనసేన ప్రత్యేకంగా ఇందుకోసం ఓ కమిటీని నియమించనుంది. మొత్తంగా పిఠాపురంలో జనసేన యాక్షన్ ప్లాన్ ఏంటో మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆకర్షిస్తుంది పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ దాన్ని పరికిస్తే మాత్రం ఇక్కడ అభిమానానికి పిచ్చి అనుకుంటే కనుక దానికి పరాకాష్ఠగానే చెప్పుకోవాలి. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ మేనియా ఎక్కడ చూసినా సరే అదే కనిపిస్తుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అయితే 2 సార్లు పిఠాపురం వచ్చారు. తొలిసారిగా 4 రోజులు పిఠాపురంలో ఉంటూ పర్యటన జరుపుతారనుకున్నారు. కానీ ఆ 4 రోజుల్లో కేవలం ఒకరోజు మాత్రమే మత్స్యకార ప్రాంతాలైన మూలపేట ప్రాంతాల్లో కాలినడక 2.5 గంటల పాటు ప్రచారం చేశారు. ఆ టైంలోనే మహిళలు వందలాదిగా తరలి వచ్చి హారతులు ఇస్తూ, ఇంకా పిల్లలైతే ఇంకా మీద పడుతూ చాలా దారుణంగా ఇంకా పవన్ మీద చూపించిన అభిమానం మాత్రం అంతా ఇంత కాదు. ఆ రోజున పవన్ తను జ్వరంగా ఉన్నా సరే అది బయట పడివ్వకుండా చేసిన ప్రచారం మాత్రం పీక్ చేరుకుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ ఉగాది రోజున ఉగాది పంచాంగ శ్రవణానికి వచ్చారు నూతన గృహప్రవేశానికి. అప్పుడు కూడా అభిమానులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎగబడ్డారంటే, ఒక్కసారి తమ దేవుణ్ణి చూస్తే చాలన్నట్టు అక్కడ వచ్చిన ప్రజానీకం మాట్లాడుకున్నారంటే పవన్ కళ్యాణ్ పైన అక్కడ ప్రజలు చూపిస్తున్న అభిమానం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ బౌన్సర్లు అక్కడున్న ప్రజానీకాన్ని తోసేస్తూ నెట్టేస్తుంటే వేరే నియోజకవర్గం అయితే కనుక పవన్ కళ్యాణ్ పైన నిరసన రాక వినిపించేదేమో కానీ పిఠాపురం పవన్ని గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అక్కడ అంతలా తమను తోసేస్తున్నా సరే తమ దేవుని చూడడానికి వచ్చామని చెప్పేసి అక్కడ మహిళలు సైతం ఎగబడ్డ మాత్రం తీవ్రంగా ఆకర్షించింది. అయితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అని ఒక్కసారి పరికిస్తే మాత్రం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ఆ బాధ్యతలు తీసుకుంటారంటూ ముందుకొచ్చారు. ఆయన ద్వారా ప్రచారం జరుగుతుంది. అలాగే సినిమా గ్లామర్ కూడా కనిపించే అవకాశం ఉంది. హైపర్ ఆది ఈ సినిమా నటుడు, అలాగే జబర్దస్త్ నటుడి ద్వారా ప్రచారం పొందిన హైపర్ ఆది అక్కడ ప్రచార బాధ్యతలు కూడా నిర్వర్తించేందుకు పిఠాపురాన్ని ఒకసారి చూసి వెళ్ళారు. అలాగే నవదీప్ కూడా దేవాలయ సందర్శన అంటూ వచ్చి పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ప్రచారానికి ముందుంటారంటూ ఆయన అన్నారు. అలాగే సినిమా యాక్టర్లు వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ మద్దతుగా రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం. అలాగే చిరంజీవి కూడా ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని చెప్తున్నప్పటికీ కనబడిస్తుంది మాత్రం ప్రచారంలో అయితే ప్రతి ఒక్కరూ తమ జనసేన అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అయితే పద్మశాలి వర్గానికి చెందిన కొంతమంది సైకిళ్ళ మీద ఈ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని చెప్పులు లేకుండా తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఓటేయమంటూ అడగడం కూడా కనిపిస్తుంది. అలాగే మహిళలు అయితే పెద్ద పెట్టిన గలాసు అంటూ డ్యాన్స్ చేస్తుండడం కూడా మనకు అన్ని చోట్ల కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతం అయితే కనుక మనం పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ విధంగా జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టాం. ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం మాత్రం ఇంకా బాగా పీక్ చేరుకుందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయ నాయకుల్లో ప్రచారం చేస్తే మరింత ఫలితం ఉంటుంది. వచ్చి చుట్టచూపుగా వెళ్లకుండా ప్రజల మధ్యన కనీసం 2-3 సార్లు మాత్రం తిరిగితే మాత్రం ఉవ్వెత్తున ఉంటుంది. మెజార్టీ ఎంత అనే దానిపైన లెక్కలు ఇక్కడ జరుగుతున్నాయి తప్పించి విజేత ఎవరన్న దాని మీద మాత్రం చర్చ జరగట్లేదు. వన్ సైడ్గా మాత్రం ప్రజలు ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయాన్ని గురించి కొంతమంది 1,00,000 అంటున్నారు, కొంతమంది 65,000 ఓట్ల మెజార్టీ అంటూ ఈ విధంగానే లెక్కలేసుకుంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావు కూడా ఇక్కడ వచ్చి అలాగే మాట్లాడుతున్నారు. తుమ్మల రామస్వామి కూడా కొంతమంది నాయకుల్ని పోగేసుకుని తమకు కార్యవర్గాన్ని అంటే మండలాల వారీగా గొల్లపురాలకు కొంతమందిని, పిఠాపురం కొన్ని గ్రామాల్లో కొంతమందిని వేసుకుంటూ ప్రచార బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటున్నారు. అయితే సినీ గ్లామర్ మరింత తోడయ్యే అవకాశాలు ఉండడంతో పిఠాపురం మాత్రం ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి పీక్ చేరుకుంటుందని, అయితే ఎక్కడ లేని విధంగా మాత్రం పిఠాపురం మార్మరుగుతుందని నుంచి ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం కందూర్ అని పిఠాపురం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హిందూపురంలో